ఒన్నుపూడి అండి, ఒన్నుపూడి అండి. ఓసిటి రాంబాబు గారు ప్రేమ అండి, భవిష్యత్తు రాంబాబు గారు. మీరు ఏం చేశారు మీ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ మీరు ఓటేసిన ఎక్కించినందుకు మీకు ఏం చేశారు? మేము ఏం చేసామండి, మేము ఓటేసామండి పవన్ కళ్యాణ్ గారికి. ఏం చేశారు? మాకు వేయరండి, మాకు పింఛన్ ఇస్తున్నారండి, మాకు పింఛన్ ఇప్పిస్తున్నారండి. ఇంకా మేలు డబ్బులు పెడుతున్నాయండి, మాకు డబ్బులు వేస్తున్నారండి, అన్నీ జరిగింది. మామూలుగా అన్ని సౌకర్యంగా ఉంది. రోడ్లు వస్తున్నారండి, కుళాయి ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి బాబు. జరగలేదండి, అప్పుడు ఎవరు చేసాడండి అవన్నీ, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారండి బాబు. పవన్ కళ్యాణ్ గారి అంత రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వచ్చారండి మాకు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఈ రోజు సభ కదా ఊర్లో పెట్టాడు, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఏం చెప్తామండి, మామూలుగా జనం అందరూ మేము తెలియకొచ్చామండి. ఇక్కడికి పొద్దునుంచి సహకరించుకుని బండి వేసుకుని పెట్రోల్ వేసుకుని మేము వచ్చామండి మీకు, అందుకంటే చెప్పింది అభిమానంగానే. ఇంకా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ మీద ఏ ఊరు? మీరు ఏంటి పవన్ కళ్యాణ్ ఎలాగ మీకు దగ్గర అయ్యారు? మాకు దగ్గర అయ్యారంటే సార్, మా ఇదివరలో ఉన్నటువంటి మరి నాయకులు, గత ప్రభుత్వాలు కూడా మాకు సహకరించినది. ఈనాడు ఉన్నటువంటి జనసేన నాయకులు అనేటువంటి మరి డిప్యూటీ సీఎం గారు, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిపి కూటమిగా మనకి రాష్ట్రాన్ని పరిపాలన సవ్యంగా సక్రమైన పద్ధతిలో వారు రూపకల్పన చేస్తున్నారు. రోడ్లే కాదు, భవన నిర్మాణాలే కాదు, తదుపరి మరి వ్యవసాయ అభివృద్ధి కాదు, ప్రతిదీ కూడా మరి నీటి సౌకర్యాలు కావాల్సిన, లేకపోతే వసతి కావాల్సిన, ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా మాకు న్యాయం చేసే భాగ్యం వారి ద్వారా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉంటే సక్రమైన పద్ధతిలో నిర్వహిస్తారు. మరి మాకు కావాల్సినటువంటి మరి పెద్దాపురం నియోజకవర్గం, పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఆలూరు, పెద్దాపురం మండలం, రామేశ్పేట అసైన్ గురించి నేను మాట్లాడడానికి వచ్చాను సార్. గత నేను 20 డేస్ క్రిందట నేను మంగళగిరి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ సార్కి అయ్యగారికి మరి సమర్పించుకుందామని ఒక లెటర్ నేను సమర్పించుకుందామని వెళ్ళి ఉన్నాను. కానీ ఆయన సిక్కులో ఉన్నందున ఆయనకి మేము కలవలేని పరిస్థితులు వచ్చింది. మరి ఈనాడు ఇక్కడ ఇంత పెద్ద అత్యధికంగా ఎంతో జనసంఖ్య, జనసమూహము, మరి ఈ జనసమూహంతో మరి కూడుకున్నటువంటి ప్రజలతోటి, ఈ ప్రజల ధోరణితోటి మరి ఆయన ఎంతగానో ఇక్కడ తాపత్రయం పడి ఆ యొక్క మీటింగ్కి హాజరవుతున్నారు. కానీ నేను లెటర్ని ఇవ్వలేని కారణాన్ని బట్టి నాకు కూడా సవ్యంగా నాకు న్యాయం చేస్తారని అడుగుతున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఆనూరు దళితులకు ఇచ్చినటువంటి అసైన్ భూమిలో శ్రీ గౌరవనీయులు రామారావు గారు ఇచ్చినటువంటి ల్యాండ్ కబ్జా జరుగుతున్నది. అది అక్రమంగా మైనింగ్ కొడేస్తున్నారని 330 ఎకరాలు, అది సుమారు 330 ఎకరాలు అయితే అసైన్ భూమి అది మాకు ఇచ్చారు ప్రభుత్వం వారు. అది వల్ల ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్టీ రామారావు డెవలప్ మీరు అవన్నీ సమస్య మీరు ఆయనకి తెలిస్తే ఆయన పరిష్కరిస్తారు. మీరు ఇప్పుడు ఈ సభకు దేనికోసం వచ్చారు? ఈ సభకి మీరు ఎందుకు అభిమానంగా నేను ఇచ్చినటువంటి ఆయన మేము ఓటేసి నెగ్గించుకున్నాం కాబట్టి అభిమానపూర్వకంగా ఇక్కడికి తరలి వచ్చి రావడం జరుగుతుంది. ఆయన ఏవైతే మరి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభివృద్ధి పదంలో ఏ విధంగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. కాబట్టి అదే దృఢమైన సంకల్పం మేము వచ్చి ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు న్యాయం చేయాలి. మరి ఆనూరు నుంచి వచ్చినటువంటి న్యాయం 330 ఎకరాల గురించి నేను వచ్చి ఉన్నాను. మరి దాని మీరు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ ఈరోజు సభ ఏర్పాటు చేసిన పరిస్థితి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గతంలో మీరు జనసేన పార్టీలో ఉన్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెలంగాణ నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొరుట్ల నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా మేము సభకు రావడం జరిగింది.